నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఇక ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏపీ రాజకీయాలపై వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చైర్మన్ ఆఫ్ ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ దేవదత్ గారు మనకు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం, పరిచయం చేసుకుని మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా సంతోషం. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ, అలానే తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎస్ సార్, నమస్తే. ఇక కమింగ్ టు పాలిటిక్స్ కనుక వెళ్ళినట్లయితే కనుక ఏపీలో రాజకీయాలు చాలా హాట్గా కొనసాగుతున్నాయి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, సినిమాల డైలాగ్లను రాజకీయాల్లో వాడుకుంటూ ఉన్న నేపథ్యంలో రపరప రాజకీయం ఏదైతే ఉందో, ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, మరి ఇద్దరు వాడుతున్నారు. అసలు అంటే నేతలు అసలు ఆ సంస్కృతి ఏంటంటారు? అలా వాడొచ్చు అంటారా? ఒక బాధ్యత గల పదవిలో ఉండి యువకులకి కానీ వచ్చే యువతరాన్ని కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారంటారు? నిజంగా అది చాలా దురదృష్టకరం అండి. అంటే ఒక ప్రతిపక్ష హోదా ఉమ్, వారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంతకుముందు వారికి అధికారం వచ్చి ఆ తరువాత మొన్న ఎలక్షన్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఎంతో బాధ్యత వహించి ఉమ్, ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన వ్యక్తి ఏదో సినిమా డైలాగులు తీసుకొచ్చేసి నిజంగా ఇవి విద్వేషాలు సృష్టించడానికి, ప్రజల మధ్య లేనిపోని అపోహలు క్రియేట్ చేయడానికి, అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, ఎస్, ఎంత బాధ్యతగా ఉండాలి. అవును. 5 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటే వారి కోసం పోరాడకుండా ఉమ్, ఏవో కొన్ని డైలాగులు చెప్తే జనాలంతా ఉత్సాహపడతారు అనేసి అవి కేవలం ఎంటర్టైన్మెంటు సినిమాలకు మాత్రమే పరితం. ఎస్, అవును. అంటే ఇప్పుడు మనం చూసే అంటే ఒక సామెత ఉంటుంది, ఆవు చేలో మేసే దూడలు గట్టును మేసే అనేసి. అవును. ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి, ఉమ్, ఒక పార్టీని నడిపిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగా అదే వ్యాఖ్యలను అనుకరించి ఈరోజు చూసే వైసీపీ మిగతా నాయకులంతా కూడా అంటే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఉమ్, అలానే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు రోడ్డెక్కి. అవును. పేర్ని నాని కానీ ఇంకా మిగతా నాయకులు కానీ చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అనుకరించి ఆయన మెప్పు పొందటానికి అంటే ఎంత దిగజారుడికైనా వెళ్తారనేసి ఒక నిదర్శనం. అంటే ఏం సాధిస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చెప్పబోయే జవాబు ఏంటది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వారు వాళ్ళ అవసరాలు ఏవైతే సమస్యలు అయితే ఏదో తీర్చడానికి మీరు ఒక మంచి బాధ్యతాయుతమైన పాత్ర పోషించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టం. వారు ఇప్పటికైనా అంటే వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓకే. ఇన్ని సీట్లు వచ్చాయి మాకు, 151 సీట్లు ఇంతకుముందు వచ్చేసాయి. ఉమ్, అన్ని సీట్లలోంచి 11 సీట్లకు మేము కేవలం పరిమితం అయ్యాము. ప్రజలు ఎందుకు మమ్మల్ని తిరస్కరించారు, ఉమ్, ప్రజలు మమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజా సమస్యల మీద వారు పోరాడితే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారాల్సిన అవసరం ఉంది, వారి మాజీ మంత్రులు మారాల్సిన అవసరం ఉంది, వైసీపీ నాయకులు మారాల్సిన అవసరం ఉంది. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే మనం ఈ రఫా అన్నదే కాదు, ఉమ్, అంటే పోలీసుల మీద కూడా Yes, అవును. ఏ విధంగా చేస్తున్నది. ఉమ్, మొన్నటికి మనం చూసాం, మన ఒక సీనియర్ మంత్రి ఏం అవును. మాట్లాడతాడు, నేను రేపు వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ exactly. మీద ఎఫ్ఐఆర్ పెడతాము, నిన్ను జైల్లో రాబోయేది పెడతాము. మా ప్రభుత్వమే, తప్పకుండా ప్రతి ఒక్కరి పేరును కూడా నోట్ చేసుకొని మరి వాళ్ళు రిటైర్డ్ అయినా ఏం జరిగినా సరే వాళ్ళను లాక్కొచ్చి మరి వారి పనిష్మెంట్ ఉంటుంది అనే లెవెల్లో చెప్పారు. అవును, అంటే వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఉమ్, ఒక సైకో వ్యక్తులు, ఉమ్, ఒక సైకో మనస్తత్వం ఉన్న మనుషులు. అంటే వీరికి ప్రజల అవసరం లేదు, ఉమ్, కక్ష సాధింపు, విద్వేషాలు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం, ఇంకంతకన్నా వేరేదేం లేదు. వీరు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. అవన్నీ కూడా సినిమాలో వినటానికి ఒక ఎంటర్టైన్మెంట్గా మంచిగా ఉంటుంది, అంతేగాని ప్రజా వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తులు, ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ అవును. నాయకులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అన్నది మంచి పద్ధతి కాదు.
వాటినన్నిటిని కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్పేది. యెస్. వారికి, వారి మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, వైసీపీ నాయకులకి వారు బుద్ధి తెచ్చుకొని, హ్మ్. మాకు మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు హ్మ్. అని కళ్ళు తెరిసి వాస్తవం తెలుసుకొని భూమి మీద నిల్చొని ఆ వాస్తవానికి అనుగుణంగా నడుచుకోవాలనేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను. యెస్. దేవదత్త గారు. ఇక అలాగే కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు వీళ్ళు మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది మాటలను కూడా చూసాం. చాలామంది అనిల్ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా చాలా దురుసు మాటలను కూడా చాలా వరకు చాలామంది కూడా విసిగిపోయారు. ఏ విధంగా చూసుకోవాలి? మీ వర్షన్ ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా హ్మ్. వీరంతా కూడా సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులు. హ్మ్. వీరి ఆలోచనలు, వీరి ప్రవర్తన, హ్మ్. అధికార వ్యామోహం, హ్మ్. అధికార దాహం ఇవన్నీ కూడా వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కి హ్మ్. నిజంగా ప్రజలు మనకి ఏ విధమైన గౌరవం ఇచ్చారు, హ్మ్. ఎలాంటి హోదా ఇచ్చారు, ఎలాంటి పనులు బాధ్యతాయుతంగా చేయటానికి అవకాశం ఇచ్చారో హ్మ్. వాటన్నిటిని కూడా మర్చిపోయి మాకు అధికారం ఇచ్చారు కదా, మేము ఏమైనా చేయొచ్చు, మాకు హ్మ్. సర్వ హక్కులు ఉన్నాయి, హ్మ్. ఏ విధంగా అయినా హింసాత్మక రెచ్చగొట్టవచ్చు, ఏ విధంగా అయినా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, హ్మ్. ఎవరిని ఏ విధంగా అయినా అనొచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దురుసుగా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అన్న ఒక సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీరిని, ఇలాంటి వ్యక్తులు అర్హత లేదు అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టారు. ఓకే. కమింగ్ టు ఇక ఏపీ పాలిటిక్స్‌లో చాలా హాట్‌గా నడుస్తూ ఉంది. ఈరోజు జరిగిన న్యూస్ ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్. అరెస్ట్ జరిగింది నిన్న రాత్రి నుంచి. సో, వైసీపీ వర్షన్ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. కక్ష సాధింపు చర్యల భాగంగానే అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది అనేది వైసీపీ వర్షన్. మరి టీడీపీ ఏమో తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టము. మద్య కుంభకోణం కేసులో చాలా వరకు డబ్బులు చేతులు మారాయి నగదు రూపంలో. సో, 'బిగ్ బాస్' పేరు కూడా చాలా వరకు పలు సందర్భాల్లో ఛార్జ్ షీట్‌లో కూడా ఉంది. ఆయన పేరు కూడా ఉంది. సో, తప్పకుండా ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది టీడీపీ వర్షన్. మరి మీ వర్షన్ ఏంటి? మీ విశ్లేషణ ఏంటి? అంటే ముందుగా రెడ్ బుక్ రాజ్యాంగం. హ్మ్. అంటే రెడ్ బుక్ అనంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి హ్మ్. మిగతా వైసీపీ నాయకులంతా కూడా హ్మ్. వాళ్ళ వెన్నులో వణుకొస్తుంది. ఓకే. ఎందుకొస్తుంది వణుకు? హ్మ్. ఎందుకంటే వీళ్ళన్నీ కూడా హ్మ్. తప్పులు చేశారు. హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు మాకు అధికారంగా ఉందనేసి విచ్చలవిడిగా అధికారాన్ని చాలా దుర్వినియోగం చేశారు. హ్మ్. సో, తప్పులు చేసినోళ్ళు ఎప్పుడు భయపడతారు. ఓకే. హ్మ్. హ్మ్. అందులో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి లేదు. మీరు ఇవన్నీ తప్పులు చేశారు. హ్మ్. వీటన్నిటిని కూడా చట్టం ముందు, న్యాయం ముందుకు తీసుకొస్తామని చెప్పిందే. ఇందులో ఒక కక్షపూరితం అంటూ ఏమీ లేదు. అంటే వాస్తవాల్లోకెళ్ళి మనం చూసుకుంటే, సరే ఇప్పుడు మిథున్ రెడ్డిదే హాట్ టాపిక్‌గా నడుస్తుంది. హ్మ్. మద్యం గురించి. హ్మ్. నిజంగా మద్యం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. మద్యం పాలసీ గానీ, హ్మ్. పాలసీ విధానాలు గానీ, హ్మ్. అంటే ఎలాంటి మద్యం తీసుకొచ్చారు? నాణ్యమైన మద్యం తీసుకొచ్చారా? లేదంటే నాసిరకం మద్యం తీసుకొచ్చారా? హ్మ్. అంతకుముందు విధానాలేంటి? ఓకే. అవన్నిటిని కూడా తంగులో పెట్టి, ఎవరికి పడితే వాళ్ళకిచ్చేసి, కొత్త కొత్త బ్రాండ్‌లు అసలు హ్మ్. ఆ రోజుల్లో మనం ఎప్పుడన్నా విన్నామా అలాంటి యెస్. బ్రాండ్‌లు? అవును. ఏదో ఫ్యాన్సీ నేములుంటాయి కదనేసి రకరకాల పేర్లు, వింత పేర్లు పెట్టేసి, హ్మ్. నాసిరకం మద్యం హ్మ్. తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద రుద్దారు. హ్మ్. అంటే ఈ నాసిరకం మద్యం తీసుకురావటానికి, పాలసీలు తయారు చేయటానికి హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి హ్మ్. ప్రతి ఒక్కళ్ళ కూడా పాత్ర ఉంది. ఓకే. ఈరోజు చూస్తే హ్మ్. సిట్ హ్మ్. దగ్గరగా 68 మందిని హ్మ్. చూడండి. అసలు ఎక్కడన్నా మనం చూసామా? హ్మ్. ఎక్కడన్నా ఏదన్నా అవినీతి జరిగిందంటే ఇంత భారీ ఎత్తున, హ్మ్. ఇంత భారీ ఎత్తున 68 మంది. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్య నాయకులు మిథున్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు కూడా మన చిత్తూరు ఎమ్మెల్యే హ్మ్. ప్రతి ఒక్కళ్ళు యెస్. కూడా పెద్దిరెడ్డి. హ్మ్. అవును పెద్దిరెడ్డి వీళ్ళంతా కూడా అందులో హ్మ్. ముడుపులు తీసుకున్నోళ్ళే. హ్మ్. ప్రజల హ్మ్. ధనం ఏదైతే ఉందో దాన్ని పక్కదావ పట్టించటానికి, ప్రజల మీద ఏదైతే మంచి మద్యం అందించాలో అందించకుండా నాసిరకం మద్యం అందించి వాళ్ళని దోచుకోవటానికి పెట్టిన పాలసీల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు కానీ, లేదంటే ఇంకా చెవిరెడ్డి గారు కానీ, లేదంటే పెద్దిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నానా యాగి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా. హ్మ్. మీరు మీ పరిపాలనలో హ్మ్.
పాలసీలు, పరిపాలనా విధానాలు సక్రమంగా ఉంటే, ఈరోజు మీరు సిట్ దగ్గరికి రావాల్సిన అవసరమే ఉంటుంది. ఓకే. మీరు చేసిన పరిపాలనలో అవకతవకలున్నాయి గాబట్టి, మీరు చేసిన పరిపాలనలో ప్రజలకు ఇబ్బందులు కలిగాయి గాబట్టి, ప్రజాధనం దుర్వినియోగమైంది కాబట్టి, ఈరోజు మీరు సిట్ ముందు కూర్చొని సమాధానం ఇవ్వాల్సొస్తుంది. ఆ సమాధానం మీరు రైట్ వేలో మీరు సరియైనంగా చేసినట్లయితే సమాధానం గూడా మీరు కరెక్ట్‌గా ఇస్తారు. అది ఇవ్వటం మీకు చేతగాక ఎందుకంటే మీరు తప్పుడు విధానాల్లో నడిచారు కాబట్టి, హ్మ్. తప్పుడు పాలసీలు ప్రజల మీద రుద్దారు కాబట్టి, ఈరోజు సిట్ అడిగే ప్రశ్నలకు హ్మ్. సరియైన సమాధానం ఇవ్వలేక ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? లోకేష్ బాబు గారి మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటారా? ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? తప్పుడు కేసులు బనాయించి మా మీద కక్ష సాధింపు సాధిస్తున్నారంటారా? ఇవన్నీ కాదు. హ్మ్. మీరు చేసిన తప్పులకి మీరు బాధ్యులు. హ్మ్. ఈరోజు మీరు చేసిన తప్పులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకేష్ బాబు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. మీకు ఒక గౌరవమైన హోదా ఇచ్చి పరిపాలన సాగించమనిస్తే మీరు అన్ని తప్పుడు మార్గాల్లో నడిచి ఈరోజు ఈ దుస్థితి తెచ్చుకున్నారు. తప్పనిసరిగా ఎవరైతే తప్పు చేస్తారో చట్టం ముందుకు రావాల్సిందే, న్యాయం ముందుకు రావాల్సిందే. వారు చేసిన అన్యాయానికి లేదు వారు చేసిన న్యాయానికి తగిన పాఠం అయితే మూల్యమైతే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. దేవదత్ గారు మీకు మళ్ళైతే స్ట్రెయిట్ క్వెషన్ అడుగుతున్నాను. మరి 'మిథున్ రెడ్డి' అరెస్ట్ కరెక్టే అంటారా? నెక్స్ట్ ఎవరు? 'బిగ్ బాసేనా'? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు కరెక్టా అంటే హ్మ్. ఇప్పుడు మనం న్యాయపరంగా, చట్టపరంగా చూసుకుంటే తప్పు చేసిన వాడు చట్టం ముందుకు రావాల్సిందే. ఓకే. న్యాయం దగ్గరికి రావాల్సిందే. సో, తప్పనిసరిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి వారు చేసినవి తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఓకే. అలానే కూటమి ప్రభుత్వం కూడా ఇందులో ఏదో కక్ష సాధింపు చేయాలన్నది కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి గానీ, హ్మ్. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గానీ, లోకేష్ బాబు గారికి గానీ ఎలాంటి వ్యక్తిగతం లేదు. వీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అవకాశం ఇచ్చారనేసి అన్ని అవినీతి పనులు చేశారు. హ్మ్. వాటిని వెలుగులోకి ఓకే. తీసుకురావడం జరుగుతుంది. అంతే, అంతకన్నా ఏం లేదు. ఇందులో కక్ష లేదు. మిథున్ రెడ్డి తప్పు చేశాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో, ఓకే. తప్పు చేశాడు కాబట్టి శిక్ష లేదంటే ఎలాంటి ఆహ్, న్యాయం ఏ విధంగా అయితే ఉంటుందో, అన్యాయం చేసిన వాళ్ళకి ఏ విధంగా అయితే చట్టం ముందుకు రావాల్సి వస్తుందో తప్పనిసరిగా వాళ్ళు దానికి హ్మ్, ఆ ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అలాగే ఇక 'బిగ్ బాస్‌ని' నెక్స్ట్ అరెస్ట్ చేయబోతున్నారు. 'బిగ్ బాస్' పేరు కూడా సిట్ పలు సందర్భాల్లో కూడా ప్రస్తావించింది అని చెప్పేసి ఛార్జ్ షీట్‌లో ఒక వాదనైతే ఉంది. మరి నిజంగా నెక్స్ట్ ఎవరంటారు? సిట్ అయితే హ్మ్. వెరీ డీటెయిల్డ్‌గా, హ్మ్. ఇన్ఫర్మేటివ్‌గా హ్మ్. ఇన్ఫర్మేషను, హ్మ్. చాలా ఇన్ఫర్మేషను హ్మ్. చాలామంది కూడా ఎంక్వైరీ చేసి అంటే సమాచారం సేకరించి ఒక హ్మ్. రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. వెరీ బిగ్ రిపోర్ట్. హ్మ్. అవును. అంటే ప్రాథమిక సమాచారం హ్మ్. ప్రకారం అంటే ఎంతమందినైతే పిలిచి ఎంక్వైరీ చేశారో, హ్మ్. విచారించారో హ్మ్. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే పాలసీ తయారు చేసిన దగ్గర నుంచి ఆ డబ్బులు ఏ విధంగా పక్కదారి పట్టించాలి, ఏ విధంగా విదేశాలకు పంపించి మళ్ళీ తీసుకురావాలి. ఇంతకుముందు మనం చూసాం. యెస్. ఆ! సో, అలాంటి అంటే షెల్ కంపెనీలన్నీ కూడా హ్మ్. పెట్టేసి ఓకే. ఇలా పంపించి ఇలా తెచ్చుకోవటం. సో, హ్మ్. ఆ విధానాలు అలా ఉన్నాయి కాబట్టి ఓకే. ఎంక్వైరీ చేసిన 60 మందికి పైగా హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది. ఓకే. తప్పనిసరిగా త్వరలో మళ్ళీ ఇంకొక నివేదిక రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హ్మ్. విచారణకు పిలవటం జరుగుద్ది. ఓకే. సో, అందులో ఉన్న అవకతవకలన్నీ కూడా హ్మ్. వెలికి తీసి హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే న్యాయం చేయటం జరుగుతుందనేసి తప్పనిసరిగా అది కూటమి ప్రభుత్వం చేస్తుంది. రైట్. ఇక దేవదత్ గారు, కూటమి ప్రభుత్వంకి సంబంధించి ఇప్పటికి వరకు ఏడాది గడిచిపోయింది. మరి ఈ ఏడాది ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందంటారు? ప్రజలేమనుకుంటున్నారంటే మీ వర్షన్, మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత వైసీపీ హయాంలో పరిపాలన ఏ విధంగా ఉందన్నది కూడా హ్మ్. ఎంతో విశ్వాసంతోటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో గాడిలో పెట్టగల ఏకైక వ్యక్తి అనేసి ప్రజలు బాగా విశ్వసించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ విశ్వాసంతోటి 161 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి తీసుకొచ్చారు. హ్మ్. ఆనాడు ఆర్థిక పరిస్థితి చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. ఒక్క రూపాయి కూడా లేదు. అమరావతిని ఒక కలల రాజధానిగా నిర్మించుకుందామనేసి ఆనాడు విభజన ఆంధ్రప్రదేశ్లో మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప ప్రణాళికతో చేసే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. అలానే పోలవరం హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో విశ్వాసంతో ఆ రోజు మొదటి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలెడితే 80% పూర్తి చేసే కేవలం 4-5% పూర్తి చేసి హ్మ్. దాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేశారు. హ్మ్. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. అలాంటి పరిస్థితిలో హ్మ్. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హ్మ్. ప్రజలు ఎంతో విశ్వసించి ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని వీరైతే హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారనేసి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ విశ్వాసంతో హ్మ్. ఆ రోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అనేసి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళేసి ఈరోజు ఏడాది పాలన తర్వాత మనం చూసుకుంటే సూపర్ 6 పథకాల్లో చాలా వరకు చేయగలిగాం. ఓకే. అంటే మొదటగా మనం చూసుకుంటే సామాజిక హ్మ్. పెన్షన్ హ్మ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. ఏడాదికి 250 అంటే 4 సంవత్సరాలకి 1000 చేస్తే అంటే అంతకుముందు మనం చూసుకుంటే 200 రూపాయలది చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. హ్మ్. 2000 నుంచి 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తీసుకుంటే యెస్. చంద్రబాబు నాయుడు గారు ఖజానాలో హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినా హ్మ్. తనకున్న చాతుర్యంతో తనకున్న చాణిక్యంతో ఈ హ్మ్. పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదనేసి హ్మ్. పెన్షన్ని 3000 నుంచి 4000కి చేశారు. హ్మ్. అలానే వికలాంగుల పెన్షన్ని 6000 నుంచి 10,000కి పెంచారు. అవును. సో ఎంత ఆర్థిక భారం ఇప్పుడే నేను ఇంతకుముందు చూశాను మామూలుగా హ్మ్. అంటే వేల కొద్ది కోట్లు 34,000 కోట్లు కావాలి హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓకే. సంవత్సరం మొత్తం మీద. అంటే నేను ఒక పథకం సామాజిక పెన్షన్ గురించే మాట్లాడుతున్నాను. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్న హ్మ్. ఈ పేద ప్రజలకు అవసరం ఉందనేసి వాటిని పెంచి ఆ రోజు ప్రామిస్ చేశారు. హ్మ్. ఏప్రిల్ 1 నుంచే ఇస్తా అన్నారు. హ్మ్. అలా 3 నెలల పెన్షన్ కూడా ఎరియర్స్లా ఇచ్చి హ్మ్. అంతేకాకుండా పెన్షన్ కూడా ఈరోజు ఆదివారం వస్తే సెలవా లేదంటే శనివారం వస్తే సెలవా లేదంటే ఇంకో శుక్రవారం నాడు పండగ వస్తే 3 రోజులు సెలవు అనేసి గురువారం నాడే పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. యెస్. అవును. ఈరోజు ఆ పేద కుటుంబాల ప్రజల ముఖంలో నిజంగా నేను కూడా ప్రతి నెల వెళ్ళి పెన్షన్ పంచడం జరుగుద్ది. ఓకే. నిజంగా వాళ్ళలో చాలా సంతోషం ఉంది. హ్మ్. 4000 తీసుకొచ్చి ఇవ్వటము, హ్మ్. ఒక్కసారి పెంచి అలానే హాలిడే ఉంటే సండే ఉంటే ఒక రోజు ముందు ఇవ్వటం చాలా ఉంది. అలా చాలా పథకాలు హ్మ్. అంటే దీపం పథకం చూసుకుంటే మహిళలకి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వటం, హ్మ్. అలానే వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్ ఇచ్చి 16,000కు పైగా హ్మ్. టీచర్స్ని మెగా డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవటం. హ్మ్. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మోదీ గారితో అనుబంధం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి. అవును. సో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ హ్మ్. మోడీ గారి దగ్గరికి వెళ్ళి హ్మ్. ఇక్కడ అంటే మనం గమనించాల్సింది ఇక్కడ హ్మ్. వాస్తవ పరిస్థితుల్ని అసలు హ్మ్. ఆర్థికంగా రాష్ట్రం ఏ విధంగా వెనకపడి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేసి అవన్నీ కూడా వారికి వివరించి చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళారు ఢిల్లీ? యెస్. ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్ళి అవును. ఇక్కడ పరిస్థితులు వివరించి హ్మ్.
సమీక్షించి అక్కడికి వెళ్ళి వాళ్ళకంతా కూడా ప్రజెంటేషన్ చేసి రాష్ట్రానికి అవసరాలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీని కూడా తీసుకొచ్చేసి, హ్మ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని, హ్మ్. ఆర్థిక భారాన్ని హ్మ్. ఈరోజు ఆక్సిజన్ మీదకి తీసుకొచ్చారు. 10,00,000 సంవత్సరంలోనే 10,00,000 కోట్లు హ్మ్. పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హ్మ్. రాబోతున్నాయి. హ్మ్. దానివల్ల లక్షల కొద్దీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఒకవైపు ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటిని కూడా చూసుకుంటూ వెళ్తూ వాటన్నిటిని కూడా మీట్ అవుతూ, ఇంకో పక్క మనం చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూనే ఉంటాం. విజనరీ లీడరు. ఓకే. హైదరాబాద్ మనం చూస్తే ఈరోజు హైదరాబాద్లో ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీ కూడా హైదరాబాద్లో ఉంటుంది. అవును. బిగ్ కంపెనీ నుంచి స్మాల్ కంపెనీ వరకు కూడా. యెస్. హ్మ్. ఆ రోజు ఐటీ విప్లవం ఇలా ఉంటుందనేసి ఆలోచించి అప్పుడే మొదలుపెట్టేసి 20 ఇయర్స్లో ఈరోజు మనం హైదరాబాద్ని చూస్తున్నాం. ఈరోజు మళ్ళీ ఏఐ విప్లవం, అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం రాబోతుంది. హ్మ్. క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ప్రపంచంలోనే మొత్తం పరిస్థితులు మారిపోతాయనేసి యెస్. ముందుగానే డ్రోన్‌లకి గమనించి సంబంధించి డ్రోన్ హబ్. డ్రోన్ హ్మ్. అలా ఏది చూసుకున్నా కానీ హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఆ దిశలో మనం ముందుకు వెళ్ళాలి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, హ్మ్. ఆంధ్రులు గౌరవమైన హోదాలో ఉండాలనేసి నిజంగా ఈ టెక్నాలజీనన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సో అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హ్మ్. ఒక సంవత్సర పరిపాలన సాధించిన విషయాలు చెప్పాలంటే హ్మ్. నిజంగా ఈ 10 నిమిషాల ఇంటర్వ్యూలో సరిపోదు మేడం. ఓకే. నిజంగా ఇట్స్ చాలా ఉన్నాయి సాధించినవి. వెరీ ఓకే. బిగ్ లిస్ట్. ఓకే. చాలా చాలా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు లోకేష్ బాబు గారు పరితపిస్తున్నారు, హ్మ్. తిరుగుతున్నారు, హ్మ్. ఎంతో శ్రమిస్తున్నారు, వ్యాపారవేత్తలు కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, పెట్టండి. మేము సరళీతరమైన విధానాలు మీకు అందిస్తాము, మీకు అన్నీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కూడా మీకు అందిస్తామనేసి ఒక పక్క లోకేష్ బాబు గారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పరితపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా ఉంచాలనేసి, తలసరి ఆదాయం పెంచాలనేసి, ఏదైతే వికసిత్ భారత్ అనేసి మోడీ గారు 2047 అన్నారో, సో దానికి అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఓకే అనేసి చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అవును. ఒకటి తయారు చేసి, ఆ 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ఒక 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం, దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిని. మొన్ననే కలెక్టర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. యెస్. అంటే హ్మ్. ఏ విధంగా హ్మ్. పరిపాలన విధానాలు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందో, అంటే మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన విధానంతో ప్రతి నిమిషం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ముఖ్యమన్న విధంగా పనిచేస్తున్నారు. ఓకే. రైట్ సార్. అలాగే ఇక పీపీపీ, పీ4 విధానం. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇవన్నీ కూడా హ్మ్. అంటే వినటానికి కొంచెం అంటే అర్థం కాని వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది కనమ్మా. హ్మ్. పీపీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానం హ్మ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. హ్మ్. ఆ విధానం ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలానే భారతదేశంలో కూడా చాలా వరకు చాలా ప్రాజెక్టులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాం. ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఓకే. దాంట్లో. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హ్మ్. P4 అన్న ఒక విధానం అవును. తీసుకొచ్చారు. సో దీంట్లో పీపుల్ కూడా తీసుకొచ్చారు. అవును. హ్మ్. అంటే దీని P4 ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం కోసం యెస్. అవును. పెట్టిన కాన్సెప్ట్, హ్మ్. ఆలోచన విధానం. అవును. ఓకే. దానికి ఒక మంచి నామకరణం కూడా చేయడం జరిగింది. ఓకే. సో దాని ద్వారా అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, పే బ్యాక్ టు ద సొసైటీ అనేసి. అప్పుడే ఈ సొసైటీ ముందుకు వెళ్తుంది. నీకు ఏ సొసైటీ అయితే
నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందో సో మళ్ళీ ఆ సొసైటీకి పే చేయండి అని ఒక ఆలోచన ఎప్పుడూ ఇవ్వటం జరిగింది. ఓకే. సో దానిలో భాగంగానే హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ P4 విధానం తీసుకొచ్చి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఎన్ఆర్ఐలు ఉంటారు. ఎన్ఆర్ఐలు ఉంటారో హ్మ్. సో వారు హ్మ్. మార్గదర్శకులుగా ఉండండి. హ్మ్. సో వారినేమో మార్గదర్శకులు అన్నారు. అలానే ఇంకో పక్కన ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, ఎవరికైతే పేదరికం నుంచి పైకి తీసుకురావాలనుకుంటారో వారిని బంగారు కుటుంబాలు అనేసి ఆ అవును. కుటుంబాలను కూడా ఐడెంటిఫై అంటే మార్గదర్శి బంగారు కుటుంబం అన్న ఒక మంచి పేరుతోటి హ్మ్. P4 విధానం తీసుకొచ్చి హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హ్మ్. పేదరికం లేని సమాజం నిర్మించాలి. హ్మ్. దాంట్లో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్కి అలానే ప్రజాప్రతినిధులైన మా అందరికి కూడా హ్మ్. మార్గదర్శకులు ఎవరు ఉంటారో మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే. లేదు మీరే కొంతమంది హ్మ్. బంగారు కుటుంబాలని తీసుకోండి మార్గదర్శకులు అనేసి ప్రజాప్రతినిధులు అడగడం కూడా జరిగింది. ఓకే. సో ఆ విధంగా ఈ P4 అన్నది తీసుకొచ్చి కొత్త ఆలోచన అసలు ఎవరికీ రాలేదు. ఇప్పుడు ఆ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం వచ్చేసి మనకి ఎంతోమంది హ్మ్. ప్రధానమంత్రులు పనిచేశారు. అవును. వివిధ రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ హ్మ్. ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ ప్రధానమంత్రికి కానీ రాని గొప్ప ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. వచ్చి హ్మ్. దాన్ని ఎలా అయినా విజయవంతంగా అమలు చేసే అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. అంతేకాదు అంటే ఈ కాన్సెప్ట్ అనౌన్స్ చేసినమ్మటే హ్మ్. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా హ్మ్. అలానే భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి ముందుకు రావడం జరుగుతుంది. ఓకే. ఈ ఆలోచన ఏదో బాగుందనేసి స్వయాన మోడీ గారు కూడా ఎక్కువ వివరాలు తెలుసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా హ్మ్. దీన్ని అమలు చేద్దాం అనేసి ముందుకు రావడం జరిగింది. సో చాలా గొప్ప ఆలోచన. ఆ రోజు ఏదైతే హ్మ్. ఐటీని హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్ని ఒక ప్రపంచ నగరంగా తయారు చేశారు. హ్మ్. రేపు తప్పనిసరిగా ఏఐ హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొప్పగా ఉండబోతుంది. అలానే క్వాంటమ్ వ్యాలీ ఏదైతే సిలికాన్ వ్యాలీ అనేసి హ్మ్. మనం ఈరోజు ప్రతిసారి చెప్పుకుంటామో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ అన్నది ఒక ప్రతిష్టాత్మకంగా ఏర్పడబోతుంది. సో ఈ P4 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ పేద కుటుంబాలందరినీ కూడా ధనవంతులుగా తయారు చేయబోయే పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయమ్మా. ఓకే సార్. రైట్. ఇక అలాగే కమింగ్ టు లోకేష్. లోకేష్ గురించి చెప్పాలంటే తనదైన శైలిలో పార్టీకి అలాగే ఏపీ ప్రజలకు తనదైన శైలిలో నడుచుకుంటూ పార్టీకి కూడా విధేయుడిగా ఉంటూ ఉంటున్నారనే విషయం కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అంటారా? అది అబ్సల్యూట్లీ. ఓకే. ఈరోజు అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూడా హ్మ్. పార్టీలో ఉన్న నాయకులందరూ మాతో సహా హ్మ్. మా భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు. ఓకే. తెలుగుదేశం పార్టీని ముందు నుంచి నడిపించే నాయకుడు లోకేష్ బాబు. హ్మ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త దగ్గర నుంచి హ్మ్. సీనియర్ నాయకుల వరకు కూడా హ్మ్. ప్రగాఢంగా విశ్వసించే విషయం అది. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. హ్మ్. అంటే ఇవన్నీ ఒకరోజు వచ్చినాయి కావు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలని హ్మ్. ధీటుగా తట్టుకొని హ్మ్. అంటే మనం చూసాం హ్మ్. పాదయాత్రలో ఏ విధంగా అవును. మొదలెట్టేసి యువగలం ఏ విధంగా పాదయాత్ర. యువగళం పాదయాత్ర. హ్మ్. సో ఆ రోజు నుంచే మొదలైంది. హ్మ్. ఆ రోజు నుంచే యువగళం పాదయాత్ర మొదలైన 30 రోజుల నుంచే హ్మ్. మా నాయకుడు అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు లోకేష్ బాబు గారిని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని హ్మ్. ముందుకు తీసుకెళ్ళి నడిపించగల సత్తా ఉన్న నాయకుడు అనేసి ఆ రోజే నాంది పునాది వేయడం యెస్. జరిగిందమ్మా. అలాగే ఆ దేవదత్ తర్వాత గారు. యెస్. చాలామంది చాలా సందర్భాల్లో కూడా ఈ విషయమే చాలామంది కూడా ఇతర అంటే అచ్చెన్నాయుడు లాంటివి మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. ఏమనంటే నెక్స్ట్ తెలుగుదేశానికి అధినేత లోకేషే ఉండబోతున్నారని. దాన్ని చంద్రబాబు ఖండించారు. అలాగే లోకేష్ కూడా ఖండించారు. ఎలా అంటే చూడాలంటారు ఇప్పుడు సార్? దాన్ని హ్మ్.
మేమంతా కూడా హ్మ్. తెలుగుదేశం పార్టీ నాయకులం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందు నాయకుల కన్నా కూడా. హ్మ్. సో, తప్పనిసరిగా మేము హ్మ్. అభిమానించే నాయకులం. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఖండించొచ్చు, లేదంటే లోకేష్ బాబు గారు హ్మ్. ఖండించొచ్చు. కానీ మేమైతే గట్టిగా నమ్మేది హ్మ్. మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హ్మ్. ముందుకు తీసుకువెళ్ళే సత్తా ఉన్న నాయకుడు లోకేష్ బాబు గారు. హ్మ్. తెలుగుదేశం పార్టీని హ్మ్. ఇంకా ఇంకొక జనరేషన్ హ్మ్. నడిపించగలిగే నాయకుడు లోకేష్ బాబు గారు. సో, హ్మ్. దాంట్లోంటి ఎలాంటి సందేహం లేదు. హ్మ్. మీరు ఏ కార్యకర్తనైనా అడిగినా, హ్మ్. ఏ సీనియర్ నాయకుడు అడిగినా, మీరన్నట్టు అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకుడు. హ్మ్. ఎవరిని అడిగినా గానీ ప్రతి హ్మ్. ఒక్కరి దగ్గర నుంచి వచ్చే సమాధానం లోకేష్ బాబు గారు. హ్మ్. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇదేదో ఒక రోజులో వచ్చింది కాదు. ఆ కాదు. రోజు అవును. యువగళం పాదయాత్ర నుంచి ఈరోజు హ్మ్. పరిపాలనలో హ్మ్. ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా చేయాలనేసి ఒక వైపు నుంచి హ్మ్. పరిశ్రమలు తీసుకురావాలనేసి, ఒక హ్మ్. వైపు నుంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దాలనేసి హ్యూమన్ రిసోర్స్ విభాగం తీసుకున్న ఆయన. సో, వీటన్నిటిని ఎంత చక్కగా అంటే వారికున్న మంత్రివర్గంలో హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేయాలి అనేసి హ్మ్. అంత ఉన్నతమైన విలువలతో, హ్మ్. గొప్ప ఆలోచనలతోటి ఎక్కడా కూడా ఫుల్ ప్రూఫ్ అంటే తప్పుడు చేయటానికి అవకాశం లేకుండా పరిపాలన చేస్తున్నారు. సో, ఓకే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. హ్మ్. లోకేష్ బాబు గారు హ్మ్. తెలుగుదేశం పార్టీ హ్మ్. భవిష్యత్ నాయకుడు. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హ్మ్. నడిపించగలగ సత్తా ఉన్న నాయకుడు. ఎలాంటి సందేహం లేదు. ఓకే. రైట్. ఇక ప్రతిపక్షానికి సంబంధించి గనక వెళ్ళినట్లయితే గనక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య రీసెంట్‌గా. చంద్రబాబు పని క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే వచ్చేది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొస్తుంది. సో, ఆయన పని క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఏ విధంగా చూసుకోవాలంటారు ఆయన అవును. వ్యాఖ్యలు? అది నిజంగా హ్మ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాన్ని గ్రహించకుండా హ్మ్. ఒక భ్రమలో ఉన్నారు. హ్మ్. ఎవరి పని క్లోజ్ అయిపోయిందనుకోవాలసలు? ఒకవైపు హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హ్మ్. 161 సీట్లు గెలుచుకొని అవును. కేవలం నీకు 11 సీట్లు మాత్రమే ఇస్తే హ్మ్. ముందు అది జీర్ణించుకో. ఓకే. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది కాదు. హ్మ్. రేపు నీకు ఆ 11 సీట్లన్నా ఉంటాయా? హ్మ్. ఈరోజు వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అలానే ఎమ్మెల్యేలు ప్రవర్తించే తీరు ఒక సంవత్సరం పరిపాలన తరువాత వీరు ప్రవర్తించే తీరు ప్రజలు ద్వేషించుకుంటున్నారు. ముందు ఆ 11 సీట్లు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాలనేసి నా హితవు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అన్నది ప్రజలది చెప్తారు ఏవి. హ్మ్. నువ్వు చెప్తే అయిపోయేది కాదు. ఓకే. ఆ, నువ్వు చెప్తే అయిపోయేదంటే వేరుగా ఉంటుంది. అవును. ఆ, ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారో ఆ హ్మ్. పనితీరు మీద నిర్ణయం తీసుకుంటారు. హ్మ్. నీకు ఒక అవకాశం ఇచ్చారు ఇంతకుముందు హ్మ్. 2014-18లో హ్మ్. భారీ మెజార్టీతో గెలిపించారు. పరిపాలన మీద ఏమన్నా అవగాహన ఉందా నీకు? ఓకే. పరిపాలన మీద అవగాహన లేకుండా, పరిపక్వత లేకుండా హ్మ్. పరిపాలించావు. అంటే ఊరికే ఇలా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నమ్ముతారంటారా అసలు? ఆంధ్రప్రదేశ్ హ్మ్. రాష్ట్రంలో హ్మ్. నీకు చేత కాదు అనేసి హ్మ్. 11 సీట్లకు పరిమితం చేశారు. ఓకే. సో, అది వాస్తవం. హ్మ్. ముందు ఆ వాస్తవాన్ని గ్రహించు. హ్మ్. ఇంకా ఎలక్షన్‌కి హ్మ్. నువ్వు వెళ్ళి ప్రజల్లోకెళ్ళి అడగడానికి చాలా టైం ఉంది. హ్మ్. ముందు వాస్తవాన్ని గ్రహించకుండా హ్మ్. ఏవో 4 మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు చాలా విఘ్నులు. సో, హ్మ్. తప్పనిసరిగా వారు మంచి నిర్ణయమే తీసుకుంటారు. సో, ఇవన్నీ మీ అసందర్భ ప్రేలాపనలు. ఓకే. అవసరం లేని వ్యాఖ్యలు. హ్మ్. ప్రజలు ఏదో నాకు ఛానల్ ఉందిగా, ఆ ఛానల్ ముందుకొచ్చేసి నేను మాట్లాడతాను. హ్మ్. ప్రజలు నా మాటలు వింటారనుకుంటే అది హ్మ్. మీ మూర్ఖత్వం. ఓకే. సో, ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు. హ్మ్. నిజంగా చెప్పాలంటే. మీరు దాన్ని తెలుసుకుంటే హ్మ్. మీకు ఎలాంటి నిర్ణయం, తీర్పు ఇవ్వాలో అలా నాటుగా చెప్పాలంటే, మొరటుగా చెప్పాలంటే బుద్ధి చెప్పారు మీకు. హ్మ్. ఓకే. సో, దాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. ఇంకా ఇదే మూర్ఖత్వంతోటి, ఇంకా సైకో మనస్తత్వంతోటి హ్మ్. నిజంగా రేప్ మ ఎక్కడ రేపల్లి ఎళ్ళావు నువ్వు. హ్మ్. ఎవరిని పరామర్శించడానికి ఎళ్ళావు? ఒక లింగయ్య గంజాయి కుటుంబాన్ని. బ్యాచ్‌ని, హ్మ్. ఒక గంజాయి బ్యాచ్‌ని, ఓకే. ఒక రౌడీలని హ్మ్.
పరామర్శించడానికి వెళ్ళా. హ్మ్. అవసరమా హ్మ్. అలాంటి వ్యక్తులను పరామర్శించేది? హ్మ్. ప్రజలు గమనించరా? అంటే తప్పుడు కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. లేనిపోని కేసులు బనాయించి వాళ్ళను ఈ విధంగా పోలీసులు దాష్టికానికి, కుటుంబ ప్రభుత్వం గూడా దాష్టికానికి పాల్పడింది. అందుకే నేను పరామర్శించడానికి వెళ్తున్నాననేది ప్రధానంగా జగన్ చెప్తున్నారు. ఆ వ్యక్తులు తప్పుడు కాదా అన్నది ప్రజలందరికీ తెలుసు. హ్మ్. నిజంగా వాళ్ళు గంజాయి సప్లై చేసిన వ్యక్తులు కాదా? హ్మ్. అవునా కాదా? హ్మ్. వాళ్ళు రౌడీయిజం చేసిన వ్యక్తులా కాదా? ప్రజలకు తెలుసు. యెస్. అంటే మీరు ఏదో ప్రభుత్వం కక్షతో హ్మ్. వాళ్ళ మీద కేసులు పెడుతుందంటున్నావే. హ్మ్. అసలు వాళ్ళు సమాజంలో ఎలాంటి జీవితం జీవిస్తున్నారు? ఓకే. వెళ్దాం రా, రేపళ్ళు వెళ్దాం, హ్మ్. తెలుసుకుందాం. హ్మ్. 4 రోడ్ల కోళ్ళ మీదనే. హ్మ్. నిజంగా వాళ్ళు మంచి వ్యక్తులే అయితే ప్రభుత్వం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోదు. వాళ్ళు తప్పుడు వ్యక్తులు కాబట్టి, సమాజంలో ఏదైతే చేయకూడదో అవన్నీ చేస్తున్నారు కాబట్టి చట్టపరంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. ఓకే. నువ్వేదో వాళ్ళంతా కూడా చాలా సంస్కారవంతులు, గొప్ప మనుషులు, సమాజానికి సేవ చేసే వ్యక్తులు అనేసి నువ్వు వెళ్ళిపోయి పరామరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేత్కరిస్తున్నారని ముందు అది గమనించండి. హ్మ్. ఎంత ఎంత గొప్ప వ్యక్తులో వాళ్ళు తెలుస్తుంది, హ్మ్. ఎలాంటి వ్యక్తులో కూడా తెలుస్తుంది. సో మీరు వెళ్ళేసి వాళ్ళని పరామరిస్తే వాళ్ళేదో గొప్ప సంస్కారవంతులు అవ్వరు. హ్మ్. ఓకే. రైట్. ఇక లాస్ట్ అండ్ చివరగా ఫైనల్లీ మీరెలాగో చైర్మన్‌గా ఉన్నారు. సో, సీఎం చంద్రబాబు పదే పదే పలు సందర్భాల్లో, చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావించారు. ఏమనంటే నేచురల్ ఫార్మింగ్ గురించి. సో, చైర్మన్ ఆఫ్ ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ షావల దేవదత్ గారు నేచురల్ ఫార్మింగ్‌కి సంబంధించి చైర్మన్‌గా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? నిజంగా చాలా సంతోషమండి. ముందుగా ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవును, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు న్యాచురల్ ఫార్మింగ్ నా కల హ్మ్. అని పదే పదే చెప్పడం జరిగింది. అవును. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్తుంది అనేసి ముందుగా గ్రహించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఓకే. ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అపోజిషన్లో ఉన్న నాయకులు కూడా అంటే మైక్ ముందు చెప్పలేరులే కానీ హ్మ్. వాళ్ళు మనస్సాక్షిగా చెప్పుకునే వాస్తవం అది. అలానే భారతదేశంలో ఉన్న నాయకులంతా కూడా, ప్రపంచంలో ఉన్న పెద్ద నాయకులు బిల్ గేట్స్ మిగతా వాళ్ళంతా కూడా ప్రశంసించే అంశం అది. ఓకే. అలాంటి విధానాల్లో ఈరోజు రసాయనాల ద్వారా, ఏదైతే కెమికల్స్ ద్వారా పండించిన పంట హ్మ్. ఈ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అని గ్రహించి హ్మ్. దీన్ని ఎలాగైనా అరికట్టాలి. హ్మ్. సో న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే మన పూర్వీకులు చేశారో ఆ విధానాల్లో వెళ్ళటం వల్ల, ఆ విధానాల ద్వారా పండించిన పంటని మన కుటుంబాల్లోని మన కుటుంబ సభ్యులు తీసుకోవటం వల్ల హ్మ్. చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. హ్మ్. ఈరోజు మనం అనారోగ్యపడితే హాస్పిటల్కి వెళ్తే బిల్స్ ఎంత అవుతున్నాయో కూడా అవును. తెలుసు. చాలా అయితున్నాయి. వీటన్నిటిని తగ్గించుకోవాలి. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచాలనేసి, హ్మ్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ చెప్పడం జరుగుతుంది. విధానాలు కూడా అంతే ఉన్నాయి. హ్మ్. సో ఈరోజు చైర్మన్గా అంటే దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనేసి మాకు ఒక దిశానిర్దేశం జరగటం కూడా జరిగింది. సో ఒక్కసారి అయితే మార్పు రాదు కాబట్టి, సో నిదానంగా ప్రతి ఒక్క రైతును కూడా మీరు 10 ఎకరాలు ఏమన్నా వ్యవసాయం చేస్తుంటే అందులో హ్మ్. ఒక ఎకరం న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చేయండి. సో ఆ ఎకరం ద్వారా వచ్చే పండించిన పంటను హ్మ్. మీ కుటుంబ అవసరాలకి వినియోగించుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉత్పత్తి వస్తే మార్కెట్ లింకేజెస్ మేము క్రియేట్ చేస్తాము. యెస్. సో అది ఎక్స్‌పోర్ట్స్ కూడా మనం లింకేజెస్ క్రియేట్ చేస్తామనేసి ఓకే. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే హ్మ్. ఈ సర్టిఫికేషన్ అథారిటీ అన్నది హ్మ్. కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో ఈ సర్టిఫికేషన్ ద్వారా ఆ ప్రొడక్ట్‌ని అంటే రైట్ ఫ్రమ్ సాయిల్ నుంచి ప్లాంట్ అలానే ప్రొడక్ట్ దాకా ప్రతి ఒక్క స్టేజ్‌లో కూడా అంటే అవశేషాలు ఏమన్నా ఉన్నాయా, హ్మ్. కెమికల్స్ ఏమన్నా వాడారా లేదా అనేసి పరీక్షించి సర్టిఫై చేసి దీన్ని ఎక్స్‌పోర్ట్ కొంచెం పెంచటానికి, అలానే మన ఫారెక్స్‌ని కూడా పెంచుకోవటానికి
మంచి ఆలోచనతోటి అంటే ఈరోజు మొదలెట్టాము ఇమ్మీడియట్గా ఏదో అవుతుందని కాదు, బట్ అట్లీస్ట్ ఒక అడుగు ఏదైతే మేము సుపరిపాలన తొలి అడుగు అనేసి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నామో అలానే దీన్ని కూడా ఒక తొలి అడుగు అన్నది ఏర్పడితే డెఫినెట్గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ప్రొడ్యూస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. సో దీనివల్ల ఆ పంటను కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఫారెక్స్ కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలాంటి అనారోగ్యానికి గురవ్వకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా అవతరించటానికి తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మనం క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడాము, ఏఐ విప్లవం గురించి మాట్లాడాము. సో అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందు ఎలా వెళ్తున్నామో ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా న్యాచురల్ ఫార్మింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సూపర్ సార్, అసలు కంగ్రాచ్యులేషన్స్, అలాగే ఆల్ ది బెస్ట్ కూడా మీకు. అండ్ మీరు చేయబోయే నేచురల్ ఫార్మింగ్కి సంబంధించి సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది బీఆర్కే న్యూస్. సో చూసారు కదండి, ఏపీలో ఉన్న రాజకీయాలకు సంబంధించి అలాగే కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించి కూడా శ్రావణ దేవదత్ గారు క్లియర్గా వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది వాటి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.